కోహెడ మండల్ నుంచి సముద్రాల వరకు గల ఎక్స్ రోడ్డుకి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు చౌరస్తాగా నామకరణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇటీవల మంజూరై డబుల్ రోడ్డు కోహెడ మండల కేంద్రం నుంచి సముద్రాల ఎక్స్ రోడ్డు వరకు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ రహదారి NH 743 రామన్పేట్ ఎల్కతుర్తికి సముద్రాల గ్రామం ఎక్స్ రోడ్డు వద్ద కలుస్తుంది. కావున ఇటీ చౌరస్తాకి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు చౌరస్తాగా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఇటీ రహదారికి జాతీయ రహదారి NH 743 రామన్పేట్ ఎల్కతుర్తికి పివి నరసింహారావు మార్గుగా నామకరణం చేసిన విషయం తెలిసిందేనని రాజు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఉప్పరపల్లి సారయ్య, మౌటం పరశురాములు, దానవేని సంపత్, మహమ్మద్ నైముద్దీన్, జంగంపల్లి శ్రీకాంత్, కొడవేని శ్రీనివాస్, కళ్యం రాజు, వేల్పుల సతీ, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం సిసిపల్లి నాయకులు రేబోజు లింగాచారి, గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డును కలిపే ఒక జాతీయ రహదారి NH 743 రహదారికి ఇది ఒక సర్కిల్లో ఉన్నటువంటి కోయడ క్రాసింగ్ సముద్రాల వద్ద క్రాసింగ్ ఉంది కాబట్టి దీన్ని ఈ రోడ్డు ఒకటి కోయడ టు సముద్రాల రోడ్డుకు రామయాంపేట నేషనల్ హైవే కలిపే భాగాన్ని చౌరస్తా ఏర్పాటు చేయాలి. భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు చౌరస్తా ఏర్పాటు చేయాలని